Today I would like to explain about a little bit baptism, because the whole world neglected baptism. Baptism అనేది అందరు నెగ్లెక్ట్ చేసిన పార్ట్ అది. ఓకే, వాట్ ఈస్ దట్ బ్యాప్టిజం? Baptism is very, 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 very important. Baptism is very, very. Let's dive into the Word of God. 1 Corinthians chapter 15, our key chapter. There comes a day. Remember, గుర్తుపెట్టుకోండి, మార్క్ మై వర్డ్స్. ఒకరోజు మనందరం కూడా ఇతరులకి కార్లు, ఇండ్లు, ఫ్లాట్లు గిఫ్ట్ ఇచ్చే స్థాయికి నిన్ను బ్లెస్ చేస్తాడు దేవుడు. జస్ట్ ఒక ప్లేట్ మీల్స్ లాగా ఇచ్చేంత స్థాయికి మన చర్చిని బ్లెస్ చేస్తున్నాడు దేవుడు. ప్లేట్ మీల్స్, జస్ట్ వన్ థాట్, వన్ ఐడియా, జస్ట్ సైన్ అండ్ గివ్ ఇట్ అవే. దట్స్ ఇట్. దట్స్ ద లెవెల్ ఆఫ్ ఫెయిత్. దట్స్ హౌ యూ స్పీక్. 1 Corinthians chapter 15 verse 20. వర్స్ 20 నుంచి 20 నుంచి చదవండి అమ్మా. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చెను కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అటు తరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపచేయవాడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కిందకి లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరిచిన వాడు తప్ప సమస్తమును లోపరిచి ఉన్నదను సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికే తాను లోబడును. ఇట్లు కాని ఎడల మృతుల కొరకై బాప్టిజం పొందు వారేమి చేతురు? చాలమ్మా. వర్స్ 28 వన్స్ అగైన్. మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వంలో సర్వమగు నిమిత్తం కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికే తానే లోబడును. ఆల్ రైట్, వర్స్ 20 చదవండి సార్. 20వ వచనం చూద్దాం అందరం ఒకసారి, దయచేసి చూడండి. వర్స్ 20. 1 Corinthians chapter 15 verse 20. But now is Christ risen from the dead and become the first fruits of them that slept. Once again, మళ్ళీ చూడండి అందరూ. But now is Christ risen from the dead. Now is Christ is risen from the dead. Risen from The dead. From Dead. From The dead. ఓకే, తెలుగులో ఏమనుంది? ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో, చనిపోయిన వారిలో ఒక్కరు కూడా తిరిగి లేచినట్టు లేదు. అంటే డెడ్ పీపుల్ కేటగిరీలో చనిపోయిన సిచ్యువేషన్లో ఒకళ్ళు కూడా బయటకు వచ్చినట్టు లేదు. బట్ ఇక్కడ ఒక స్క్రిప్చర్ రాశారు, ఇప్పుడైతే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ. చూద్దాం మళ్ళీ ఒకసారి. But now is Christ risen from the dead. నవ్ అంటేనే ఈజ్ అంటేనే నవ్వు. మళ్ళీ నవ్ ఈజ్ అని రాశారంటే వీ హ్యావ్ టు స్టడీ ఇట్. నవ్ అంటేనే ప్రజెంట్ ఈజ్ అని పలుకుతాం, ఇప్పుడని అర్థం. నవ్ ఈజ్ అంటే రేపు పలికినా కానీ అది ఈజ్ అనే పదం వాడాల్సిందే.
అప్పుడు నవ్ అనే పదం పాల్ ఎందుకు వాడారంటే అది ఆ రోజులలో వాళ్ళు మాట్లాడుకుంటున్న ప్రజెంట్ డేస్ వాళ్ళకి అవి. ఓకే, ఇప్పుడు అక్కడ ఒక సన్నివేశం జరిగింది, చూద్దాం. But now is Christ risen from the dead. రిజన్ ఫ్రమ్ The dead. డెడ్. ఒక మనిషి చనిపోతే మనం ఏమంటాం? డెడ్ మ్యాన్ అంటాం. సో ఆ డెడ్ మ్యాన్ సిచ్యువేషన్లో నుంచి ప్రథమ ఫలముగా ఆయన లెగిసి వచ్చారు, పునరుద్ధానుడై వచ్చాడు. ఓకే, కంటిన్యూషన్. And become the first fruits of them that slept. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా ఈయన ఉన్నారు. For since by man came death, by man came also the resurrection of the dead. డెత్, మరణం అనేది యాడమ్ నుంచి వచ్చింది, ఫస్ట్ మ్యాన్. కొంచెం కేర్ఫుల్గా వినండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్. మరణం అనేది ఒక మనుష్యుని నుంచి వచ్చింది. అంటే ఒక మనుష్యుని నుంచి ఏం పుట్టింది అంటే డెత్ అనేది పుట్టింది. ఒక మనిషి నుంచి ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇంకొక మనిషి నుంచి ఏమొచ్చిందంట? The resurrection of the dead. రిజరెక్షన్ ఆఫ్. ఓకే, ఆడమ్ నుంచి డెత్ అనేది వస్తే ఆడమ్ నుంచి ఏమొచ్చింది? మరణం వచ్చింది. సో ఆడమ్ నుంచి ఏం పుట్టింది అంటే మరణం పుట్టింది. అంటే ఆడమ్ తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఎవరంటే డెడ్ పీపుల్ అని అర్థం. ఎనీ కన్ఫ్యూజన్? దానికి మనము మొట్టమొదటి ఎపిసోడ్లో ఒక స్క్రిప్చర్ ఇచ్చాము, ఏమనంటే ఐ కేమ్ టు గివ్ యూ లైఫ్. ఇప్పుడు యేసుప్రభువారు ఎందుకు వచ్చారు మన దగ్గరికి? ఎవరికి లైఫ్ ఇవ్వడానికి వచ్చారు? డెడ్ పీపుల్కి. సో ఎటువంటి డెత్ అనంటే స్పిరిచువల్గా ఒక మనిషి చనిపోయాడు. సో ఆడమ్ నుంచి పుట్టిన ప్రతి మనుష్యుడు కూడా డెడ్ స్పిరిట్స్ అనేవి పుట్టుచూ వచ్చినాయి. మన స్పిరిట్సే, కానీ డెడ్ స్పిరిట్స్, చనిపోయిన ఆత్మలం మనం. కానీ చనిపోయిన మనిషి ఆత్మ కూడా బ్రతికే ఉంది కదా భూమి మీద. అంటే నీ యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం ఇది లైఫ్ అనుకుంటున్నావు, ఇది డెత్ యొక్క లైఫ్ స్టైల్. ఇది మన ఆలోచన ఏముంటుందంటే చనిపోవడం అంటే అసలు మనిషి కదలొద్దు, మెదలొద్దు, ఎంత పిలిచినా పలకొద్దు, అది మన స్టాండర్డ్. అలాగైతేనే మనిషి చచ్చిపోయినట్టు. కానీ మీరు ఫిజికల్ బాడీని చూస్తున్నారు, అది కాదు మీరు చూడాల్సింది. ఆ మనిషి కదలటలు మెదలటలేదు అన్నప్పుడు అమ్మయ్య అప్పుడు చనిపోయాడని డాక్టర్ ఇలా పట్టుకొని కన్ఫర్మ్ చేస్తాడు. అలాగే మనం కూడా కన్ఫర్మ్ చేస్తున్నాం మనిషి చనిపోవడం అంటే ఇది అని. మనిషి చనిపోవడం అంటే దేవునితో ఉన్న సంబంధము కట్ అయిపోవడము, కనెక్షన్ లేకపోవడం, మనిషి చనిపోవడం. నౌ ఈజ్ డెడ్. ఆడమ్ తన స్పిరిచువల్ కనెక్షన్ చనిపోవడమే. అక్కడి నుంచి ఆడమ్ ఇచ్చిన జన్మ, ఎవరికైతే జన్మనిస్తున్నాడో ఆడము అన్ని డెడ్ స్పిరిట్స్కే జన్మనిస్తున్నాడు. కానీ దానికి లైఫ్ ఉంది కదంటే అది లైఫ్ ఆఫ్ జీసస్ కాదు, అది డెడ్ స్పిరిట్స్ కూడా బ్రతికే రెల్ములో ఉండే ఆ లైఫ్, కానీ అది జీసస్ ఇచ్చిన లైఫ్ కాదు. అందుకని యేసుప్రభు వారు ఏమన్నారంటే ఐ కేమ్ టు గివ్ యూ, నేను వచ్చింది మీకు జీవము. ఎవరికి జీవం? ఎవరికి ఇస్తాము? చచ్చిన వాళ్ళకి ఇస్తాము. అంటే ఇప్పుడు మనందరం ఎవరము? డెడ్ పీపుల్. సో మనందరం చనిపోయి ఉంటే ఇప్పుడు యేసుప్రభు వారు లైఫ్ ఇవ్వడానికి వచ్చారు. సో ఇప్పుడు ఒక మనుష్యుడి ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. అంటే ఇప్పుడు ఆడమ్ నుంచి వచ్చింది ఏంటంటే మరణము, బయటికి ఏమొచ్చిందండి? డెత్ వచ్చింది. సో కంప్లీట్లీ డెడ్ స్పిరిట్స్, అంటే ఇది మృతుల లోకము. యాక్చువల్గా యేసుప్రభు వారు వచ్చేంతవరకు ఈ భూమి మీదకి అసలు ఈ భూమి అంతా కూడా నరకముతో నింపబడి ఉన్నది. విచ్ మీన్స్ డెడ్ పీపులే ఉన్నారు అందరు కూడా.
వాళ్ళకి లైఫ్ ఇవ్వడానికి యేసుప్రభువారు ఫస్ట్ టైం 2000 సంవత్సరాల క్రితము శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చారు. నా అక్కడ ఇంకొక పదం రాశారు, చదవండి సార్. By man came also the resurrection of the dead. By man came death, by man came also. The resurrection ఒక మనుషుడి ద్వారా ఏమొచ్చిందండి చెప్పాలి, ఇంకొక మనుషుడి ద్వారా ఏమొచ్చింది? Resurrection of the dead. సో ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో నుంచి మనం పుట్టాము అని అంటే దీని యొక్క ఆరిజిన్, దీని పుట్టుక ఎక్కడ జరిగింది? ఆడమ్ నుండి మనందరం పుట్టాము అంటే దాని ఆరిజిన్ డెత్. మన పుట్టుక ఎలాంటిది? మరణము. ఇప్పుడు మనకి జీవం రావాలంటే ఏం చేయాలి చెప్పాలి? మనకు జీవం రావాలంటే ఇప్పుడు మీరు శరీరధారిగా మీ స్పిరిట్స్ అన్నీ కూడా ఆడమ్ నుంచి వచ్చిన స్పిరిట్స్ మన అన్నీ కూడా ఒకప్పుడు, ఇప్పుడు కాదు. మనందరం ఆడమ్ నుండి పుట్టాము, మనందరము ఆడమ్ ద్వారా శరీరం ధరించుకొని వచ్చాము. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వసించు వారందరికీ ఆయన కుమారులు అగుటకు అధికారము, కుమారులు అగుటకు అది ఆయన అధికారము. తన్ను ఎందరు, జాన్ చాప్టర్ 1 verse 12 ఒక చిన్న క్లూ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను ఈ సెషన్. తన్ను ఎందరు అంగీకరించిరో అనగా వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. సార్ చదవండి సార్. But as many as received him, as many as received him, received him అంటే Jesus, అంటే జీసస్ అని చదవండి ఒకసారి. but as many as received Jesus, as many as received Adam, Jesus, ఫస్ట్ ఆడమా లాస్ట్ ఆడమా? last Adam, జీసస్ని రిసీవ్ చేసుకుంటే to them gave he power, to them gave he power to become the sons of to God, become the sons to of become God, the sons of God, సన్స్ ఆఫ్ గాడ్ అవ్వడానికి అధికారము. అంటే అంతకుముందు ఎవరు సన్స్? మనం ఆడమ్ పిల్లలం. సో ఒకసారి జీసస్ని మనం యేసుక్రీస్తు దేవుడని నమ్మితే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఏమిస్తున్నాడు దేవుడు? పవర్. పవర్ టు బికమ్ ది సన్స్ ఆఫ్. పవర్ ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? దట్ పవర్ ఈజ్ కాలింగ్ దట్ లైఫ్. నా లైఫ్ నేను నీకు ఇస్తున్నా. ఈ లైఫ్తో ఇంతకుముందు ఆడమ్ పిల్లలుగా ఉన్న మీరు ఈ రోజు నుండి నా లైఫ్ ఇస్తున్నా. ఈ లైఫ్తో మీరు ఏమవుతారంటే దేవుని పిల్లలు అవుతారు. ఇప్పుడు ఆడమ్ పిల్లలమా దేవుని పిల్లలమా? ఆడమ్ పిల్లల దేవుని పిల్లలమా? కొంచెం గట్టిగా కూడా చెప్పండి. వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నౌ మన ఐడెంటిటీ మారింది. అయితే అక్కడ ఒక మాట రాశారు, యాజ్ మెనీ యాజ్ received Jesus. రిసీవ్డ్. హౌ డు యూ రిసీవ్ జీసస్? యేసుని ఎలా రిసీవ్ చేసుకుంటాం? హౌ డు యూ రిసీవ్ జీసస్? బై బిలీవింగ్ ఇన్ హిమ్. ఆయన్ని నమ్మడం వలన. ఆయన్ని ఎందుకు నమ్ముతాము? క్వశ్చన్ మార్క్. ఆయన ఎందుకు నమ్మాలి అంటే మనుషులందరూ పాపం చేసి పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతూ ఉంటే ఈ మనుషులందరి కొరకు యేసు ప్రభువారు శరీరధారికి వచ్చారని, స్క్రిప్చర్ ప్రకారం చనిపోయారని, పాతి పెట్టబడ్డారని, తిరిగి 3వ దినమున లేచారని, 40 దినములు అందరికీ కనపడి తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి పవర్ ఇచ్చాడు దేవుడు కుమారులు అవ్వడానికి. బట్ హియర్ కమ్స్ బ్యాప్టిజం. వర్స్ 28 చదవండి. 15th చాప్టర్ 1 కొరింథియన్స్ చాప్టర్ 15 15వ అధ్యాయం
28వ వచనం చదవండి. మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు మరియు సమస్తమును ఆయనకు లోపరిచినప్పుడు ఆ దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము ఆ కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. లెట్ us see in English. 1 Corinthians chapter 15 verse 28. And when all things shall be subdued unto him, all people are all things అంటే ఇంక్లూడింగ్ ఎండిపోయిన ఆకుతో సహా ఈ భూమి మీద ఆల్ థింగ్స్ shall be subdued unto him, then shall the Son also himself be subject unto him that put all things under him, that God may be all in all. That God may be all in all. దేవుడు సర్వములో ఐమ్ టెల్లింగ్, మనం తీసుకున్న నేను కూడా తీసుకున్నా వాటర్ బ్యాప్టిజం మనని ఫెయిల్ చేసింది. ఫస్ట్ నువ్వు అడ్మిట్ అవ్వాలి ఐసీయూలో, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. బికాస్ బ్యాప్టిజం అనేది సర్వములో సర్వము అగు నిమిత్తము. అంటే ఒకప్పుడు దేవుళ్ళలో నుంచి అన్నీ తీసి బయటపడేశారు దేవుడు, ఇప్పుడు వాటన్నిటిని తీసి ముందు జీసస్లోకి తీసుకొస్తున్నారు. యేసుప్రభు చనిపోయినప్పుడు ఆయనతో పాటు మనము కూడా పాతి పెట్టబడ్డామని ఉంది కొలోషియన్స్లో. ఆయనతో పాటు మనము సమాధి చేయబడ్డాము, ఆయనతో పాటు మనము తిరిగి లేచాము. దీనిని బ్యాప్టిజం అంటున్నారు. అసలు బ్యాప్టిజం అంటే ఏంటి? బ్యాప్టిజం అంటే ఏంటంటే, నీవు ఆడమ్ పిల్లవాడిగా కుమారుడిగా ఉన్న నీవు ఏ రిజరక్షన్ అయితే వచ్చిందో ఆ రిజరక్షన్లోకి నిన్ను నీవు ముంచుకొని తల వంచుకొని అక్కడి నుంచి 3వ దినమున లేచినప్పుడు ఫ్రమ్ దేర్ అక్కడి నుంచి ఆ రోజు నీ వస్త్రములు మారిపోయాయి. దట్స్ ద వాల్యూ. వస్త్రాలు చాలా వాల్యూ అయినవి. ఇఫ్ యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ బ్యాప్టిజం, ప్లీజ్ అండర్స్టాండ్ ఇట్. ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నీ బ్యాప్టిజం ఎక్కడి నుండి వచ్చింది? అసలు బ్యాప్టిజం ఎక్కడి నుంచి పుట్టిందంటే నీళ్ళలో నుంచి పుట్టలే. బ్యాప్టిజం అనే కాన్సెప్ట్ దేవుని మైండ్లో ఎందుకు పుట్టాడంటే, వాట్ ఈజ్ బ్యాప్టిజం? బ్యాప్టిజం అంటే ఏంటి అసలు? మన లెక్క ప్రకారం చెప్పండి, బ్యాప్టిజం అంటే ఏంటి చెప్పండి సార్. సింపుల్ స్టేట్మెంట్, వెరీ సింపుల్. ఏమండి, మనము నీళ్ళల్లో ముంచి తీస్తారు మనల్ని, అంతే కదా బ్యాప్టిజం అంటే. మరి నీళ్ళలోకి ముంచి తీసేది బ్యాప్టిజం అయితే అసలు దీని ఒరిజినల్ పిక్చర్ ఎవరు? ఇప్పుడు నీళ్ళలో బ్యాప్టిజం అనేది సాదృశ్యమే కదా. పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం ప్రకారం నీళ్ళలో బ్యాప్టిజం ఏంటది? రాబోయేవటి ఛాయాచిత్రము. రాబోయేది ఎవరు? జీసస్. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చారు అంటే బ్యాప్టిజం నీళ్ళలోకి తీయాలా, జీసస్లోకి ఇవ్వాలా? సో నీళ్ళలోకి ఇస్తే ఉపయోగాలు ఏమున్నాయి? ఇప్పుడు కంప్లీట్గా నేను జీసస్లోకి ముంచి తీయాలి అంటే అక్కడ ఏమనుంది 28వ వచనంలో? that God may be all in all. That God may be all in all అంటే అన్నిట్లోకి దేవుడు ముంచబడము, నీవన్నీ కూడా దేవునిలోకి ముంచడం. అంటే ఒకసారి ఏం జరుగుతుందంటే ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ ఒక్కటే, దీని ఒక్కదాని కోసమే యేసుప్రభు వారు సమాధి చేయబడ్డారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
యు ఆర్ బ్యాప్టైజ్డ్ ఇన్ టు జీసస్, విచ్ మీన్స్ నిన్ను ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారంటే అగాధంలో నుండి తీసుకొచ్చి, అంటే ఆదాము గర్భంలో నుండి తీసుకొచ్చి ఆయన యొక్క సమాధిలో పెట్టారు నిన్ను. ఒకప్పుడు ఈ డెత్ ప్రాసెస్ గుండా వెళ్ళావు, నీవు చనిపోయావు నీవు ఒకప్పుడు. ఇప్పుడు రిజరెక్ట్ అయ్యావు. నౌ టెల్ మీ రిజరెక్ట్ అయింది మన మొక్కలమైనా యేసు ప్రభు వారితో సహా ఆయన నమ్మిన వాళ్ళు అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారు. ఎంతమంది రిజరెక్ట్ అయ్యారు? ఏందండి అట్లా చూస్తారు? ఇప్పుడు కొలెషన్స్ చదవండి సార్, నా వల్ల కాదు వీళ్ళతో అవ్వని పని. పృథ్వీ అనుకుంటున్నాడు వీళ్ళని ఎంత ముంచినా అంతే అన్నా అని. అయ్యో, ఈ ఒక్కటి మిస్ అయితే మనం ఫైనాన్షియస్ ప్రాస్పరిటీ మనం మిస్ అవుతాం. లేకపోతే నేను ఇంత చెప్పాల్సిన అవసరం లేదు. చదవండి, స్క్రిప్చర్ చెప్పండి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. ఆయనతో కూడా చెప్పాలి, చదవండి గట్టిగా అందరు చూడండి. నా స్క్రిప్చర్ మిస్ అవ్వద్దు ప్లీజ్. నేను వాటర్ బ్యాప్టిజానికి వ్యతిరేకిని కాదు. నీ ఇష్టం, నీళ్ళల్లో మునిగితే మునుగు, తేలితే తేలు, ఈత కొట్టు, స్విమ్మింగ్ కొట్టు, నువ్వు ఎల్లకెళ్ళ కొట్టు, ఇంకెట్టని కొట్టు, నాకు సంబంధంలే. నేను నిన్ను కాంప్రమైజ్ చేయడానికి వచ్చింది కాదు. నిన్ను ప్రాస్పరిటీ మార్గంలో నడపడానికి తీసుకొచ్చినటువంటి రూట్ మ్యాప్ కరెక్ట్గా లేకపోతే 40 సంవత్సరాలు అరణ్యం చుట్టూ పర్వతం చుట్టూ తిరగాల్సి వస్తుంది. మన పుట్టుక సరిగా లేకపోతే ఎలాగా అనే దాని గురించి మాట్లాడుతుంది. అది మన బర్త్ ప్లేస్, అది మన డెత్ ప్లేస్ కాస్త మన బర్త్ ప్లేస్గా మారిన ప్లేస్ అది. ఒకప్పుడు ఆదాము నుంచి పుట్టావంటే ఏం చెప్పాను? ఆదాము నుంచి మనందరము డెడ్ పీపుల్గా పుట్టాము. మరి జీసస్ నుండి పుట్టామంటే ఎక్కడ పుట్టాము? ఆ గర్భం పేరే సమాధి. ఓకే, ఆ సమాధి అంటే మీరు భూమి మీద రాయి తొలగించిన సమాధి కాదు. ఆ సమాధి పేరు యేసుక్రీస్తు అనే సమాధిలో పెట్టారు నిన్ను. ఆయన బాడీని అక్కడ అరిమత్తయ్య అని యోసేపు అనేటటువంటి స్థలంలో పెట్టారు. ఆ బాడీ గురించి నేను మాట్లాడట్లేదు. ఆ స్థలం కాదు, ఆ రాయి కాదు నేను మాట్లాడేది. నీ సమాధి జీసస్ క్రైస్ట్, ఆయనలో నిన్ను పెట్టి మూడో దేవుని ఆయనతో పాటు నిన్ను లేపుకొని బయటికి తీసుకొచ్చిన బర్త్ ప్లేస్ గురించి నేను మాట్లాడుతున్నాను. యు ఆర్ బోర్న్ ఫ్రమ్ గాడ్, యు ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. మన బర్త్ ప్లేస్ జీసస్. ఈ ఫిజికల్ డైమెన్షన్ కూడా కాదు. ఈ మెటీరియల్ మనల్ని ఆపదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇది లైఫ్ బిఫోర్ ర్యాప్చర్. ఐఎమ్ టెల్లింగ్, లైఫ్ ఆఫ్టర్ ర్యాప్చర్ యూ వోంట్ బిలీవ్. తర్వాత జరగబోయే పరిణామాలు నువ్వు తట్టుకోలేవు. జస్ట్ గెట్ ఇట్ దిస్ ఫస్ట్ దీని ముందు దీన్ని ఆరిజిన్ తీసుకొద్దాం బయటికి. దిస్ ఈజ్ ద బ్యాప్టిజం ప్లేస్. మన బ్యాప్టిజం ప్లేస్ ఎక్కడ చెప్పండి? క్రైస్తవుడికి బ్యాప్టిజం ప్లేస్ నీళ్ళ, చిలకరింప? సార్ చదవండి. Buried with him in baptism. Buried with him in baptism. Baptism with him. Buried with him అంటే ఆయన నీళ్ళలో పాతి పెట్టబడ్డాడనా? గట్టిగా చెప్పాలి మీరు. చెప్పండి సార్. నీళ్ళలో బరీడా? మరి నువ్వు నీళ్ళలో ఎందుకు మునగడం? బరీడ్ విత్ హిమ్ ఇన్ అంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద చనిపోయి పాతి పెట్టబడిన దాన్ని బిబ్లికల్గా లేదంటే దేవుని మైండ్లో ఉన్న పదం బ్యాప్టిజం. దట్స్ ద బ్యాప్టిజం, దట్స్ ద ఐడియా, ద ప్లాన్ ఆఫ్ గాడ్. You can penetrate into mind of God and pick the right word. బ్యాప్టిజం యొక్క డెఫినేషన్ ఏంటి? రైట్ వర్డ్ ఏంటి చెప్పాలి. యేసుక్రీస్తులోకి ఒక్కొక్కరు ముంచబడము, అది ప్లాన్ ఆఫ్ గాడ్. అది డెత్ ప్లేస్, అది బర్త్ ప్లేస్. అది డెత్ ప్లేస్ అండ్
రీడ్ ఇట్. Buried with him in baptism. Buried with him in baptism. In baptism. మన వాళ్ళు అనుకుంటున్నారు బ్యాప్టిజం అంటే అప్పుడు బర్రీ చేయబడిన అప్పుడు సమాధి చేయబడిన యేసుప్రభు వారి కోసము ఇప్పుడు మనము బ్యాప్టిజం తీసుకోవాలి. కరెక్టే, కానీ నీళ్ళల్లో కాదు, అది యేసుప్రభు వారిలోకి. ఓకే ఓకే, మన ఆరిజిన్, మన బర్త్. ఇప్పుడు మన సొంత అమ్మ నాన్నలు పుడితేనే మనం కరెక్ట్గా పుట్టినా ఉంటాం, లేదంటే అనాథ అంటారు, మనల్ని రోడ్డు మీద పడేస్తారు. డెవిల్ని ఐడెంటిటీతో ఏం చెప్పాలి నేను, ఇక దొంగిలించేసింది, ఏం చేస్తాము? యూ లాస్ట్ యువర్ ఐడెంటిటీ. మీ అమ్మ ఎవరు, మీ నాన్న ఎవరు, నీ బర్త్ ప్లేస్ ఎక్కడ రాస్తావా, రాయవా? ఏమండి, మీ బర్త్ ప్లేస్ రాస్తారా? ఎవరైనా ఏదో రాస్తారా? ఎక్కడ రాస్తారా? అది బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాస్తామా? అప్లికేషన్ ఉంటుందా? ఎందుకు రాశారు? వాళ్ళకి పని లేకనా? మీ మదర్ ఎవరు, మీ ఫాదర్ ఎవరు అని అడుగుతున్నారా లేదా? మీ ఊరు అడ్రస్, ఇంటి నెంబర్ అడుగుతున్నారా? అదే మనం డిస్కస్ చేసేది. దాన్ని బట్టే కదా రేపటి రోజు నేను అరెస్ట్ చేసేది. ఆధార్ కార్డులో ఏమున్నది? అద్దిల్లు అడ్రస్ అని ఉన్నదా లేదా? ఉన్నది. కనీసం అదన్నీ ఉండాలిగా మనకి. మన ఐడెంటిటీ ఏంటి? అక్కడి నుంచి మనం ప్రాస్పర్ అవుతాం అంటానికి ఈ నెల ఒక నిర్వచనం. ఐడెంటిటీని దొంగిలించేది డెవిల్. ఐడెంటిటీ పోతే అన్ని పోయినట్టే. నీ ఐడెంటిటీ కార్డు మర్డర్ కేసు దగ్గర దొరికిందనుకో, నిన్ను అరెస్ట్ చేస్తారు. నీ ఐడెంటిటీ ఏంటి? చదవండి సార్. Buried with him in baptism, wherein also you are risen with him through the faith of the operation of God. You are also risen from? Risen with him. Risen with him through the faith of, through the faith through the faith of the operation of God, who hath raised him from the dead. Through the operation of God. ఎవరి ఆపరేషన్ ఇది? God. God's operation. Which means ఒకప్పుడు ఆడంలో పుట్టి చనిపోయిన మనలందరిని ఏం చేశాడంటే స్పిరిట్స్ అన్నీ కూడా తీసుకొని జీసస్లోకి ముంచడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏ యేసుప్రభువులోకి అయితే మనం ముంచబడుతున్నామో అది ఆయనతో పాటు సమాధిలో మనం ఉంచబడ్డాం. మన సమాధి పెట్టే జీసస్ క్రైస్ట్, ఆయనలోకి నువ్వు బ్యాప్టిజం తీసుకో. ఆయనలోకి ముంచబడి ఆయనతో పాటు 3 దినములు సమాధి పెట్టెలో ఉండి ఆయనతో పాటు నీవు తిరిగి లేచావు. అంటే ఏ ర్యాప్చర్ తర్వాత అయితే ఒక లైఫ్ ఉంటుందని నీవు అనుకుంటున్నావో అది ఆల్రెడీ దేవుడు ఇక్కడ ఇచ్చేశాడు. వాట్ ఎవర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద లైఫ్ ఆఫ్టర్ ర్యాప్చర్, it is given. ఇప్పుడు ఎవరి లైఫ్ అండి మనం ఉన్నది? ఆడందా? లాస్ట్ ఆడమ్, జీసస్ క్రైస్ట్ లైఫ్. ఇప్పుడు యేసుప్రభు వారు హెవెన్కి పోయినాక కొత్త లైఫ్ ఏమన్నా ఇస్తారా? చెప్పండి మాస్టారు, కొత్త లైఫ్ ఏమన్నా ఇస్తారా యేసుప్రభు వారు? అలా ఇచ్చేదైతే ఇక్కడ ఇచ్చింది ఏంటో? ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఇచ్చింది ఏంటి? ఎవరిది అది? ఐ కేమ్ టు గివ్ యూ. నేను ఎందుకు వచ్చాను? లైఫ్ ఇవ్వడానికి. లైఫ్ ఎక్కడిది? అది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? హెవెన్ నుంచి. ఎవరి దగ్గర నుంచి? ఫాదర్ దగ్గర నుంచి. ఎవరికి ఇచ్చారు? చెప్పాలి గట్టిగా చెప్పండి. మనకే. ఎవరికి? నమ్మిన వారికి. ఇప్పుడు ఎక్కడ బ్యాప్టిజం పొందాం? యేసులోకి ముంచబడ్డాం, యేసులోకి తీయబడ్డాం. అంటే యేసు లెగిస్తే మనం లేచాం, ఆయన కూర్చుంటే. అంటే ఇప్పుడు నువ్వు కూర్చుంటే ఎవరు కూర్చుంటున్నారు? ఇప్పుడు నువ్వు మాట్లాడితే ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు చేతులు వేస్తే ఎవరు చేతులు వేస్తున్నారు? ఇప్పుడు నువ్వు బిజినెస్లు టచ్ చేస్తే ఎవరు టచ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు నువ్వు లేచావా, ఆయన లేచాడా? అంటే మీ ఇద్దట్లో ఎవరు మూవ్ అయినా, ఒక్కళ్ళు మూవ్ అయినా, నువ్వు నిర్ణయం తీసుకున్న ఆయన తీసుకున్నట్టు, ఆయన తీసుకున్న నువ్వు తీసుకున్నట్టే. దిస్ ఈస్ ద బ్యాప్టిజం వి ఆర్ టాకింగ్ అబౌట్. ఆ ఫెయిత్తో మనం బతుకుతాము. విత్ దట్ ఫెయిత్ వి లివ్ ఇన్ ఎక్స్పెన్సివ్ లైఫ్, ఎక్స్పెన్సివ్ కార్స్, ఎక్స్పెన్సివ్ హౌసెస్. దాన్ని డెవలప్ చేసుకో. కూర్చో, రూమ్లో కూర్చొని ఐ బరీడ్ విత్ హిమ్. 3 రోజులు నేను ఏం చేశాను?
సమాధిలో 3 రోజులు నేనేం సమాధిలో నేను 3 రోజులు ఏం చేశాడు తెలుసు యేసుప్రభు వారు? కెన్ ఐ గివ్ యూ అనదర్ స్క్రిప్చర్? John chapter 1 verse 29. John chapter, you see the life which you are waiting for, it's already given. నువ్వు వెయిట్ చేసే లైఫ్ ఆల్రెడీ నీలోనే ఉంది. బట్ వాట్ ఈజ్ ల్యాక్? నాలెడ్జ్. దాని గురించిన ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు మొబైల్ నీ జేబులో ఉంది, దాని ఛార్జింగ్ లేకపోతే ఎట్లా ఉంటుంది? వాడతామా? సేమ్ లైక్ వైజ్ మన దగ్గర యేసుప్రభు వారు ఉన్నారు, కానీ ఛార్జ్ పెట్టి వాడలేకపోతున్నాం. దట్స్ హౌ వీ కమ్ టు చర్చ్. దట్స్ వై వీ కమ్ టు హౌస్ ఆఫ్ గాడ్. చర్చ్కి ఎందుకు వస్తాం తెలుసా? ఛార్జింగ్ పాయింట్ ఇది. సార్ రీడ్ ఇట్ సార్. John chapter 1 verse 29. Please go ahead. The next day John seeth Jesus coming unto him and saith. ఒకసారి తెలుగులో చూద్దాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. బాగా గుర్తుపెట్టుకోండి, డోంట్ మిస్ ద కంటెంట్. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చదవండి. నా వెనక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. జాన్ చెబుతున్నాడు. ఎవరి జాను? నీళ్ళల్లోకి బ్యాప్టిజం ఇచ్చే జాన్ ది బ్యాప్టిస్ట్. జాన్ చెబుతున్నాడు, ఏమంటున్నాడు? నా వెనక వచ్చువాడు ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గూర్చి చెప్పుతినో ఆయనే ఈయన. నేను ఎవరిని గురించి చెబుతూ వచ్చానో ఆయనే ఈయన. ఆయన ఎవరు? చదవండి. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇజ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు. ఆయన నాకు తెలియదు ఆయన ఎవరో. నాకైతే తెలియదు ఆయన ఎవరో, ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. కానీ నేను ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమగుటకు, బాగా చూడండి, ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచు. Now you tell me. I knew him not, but that he should be made manifest to Israel. ఇశ్రాయేలీయులకి ఆయన ఎవరో తెలియడానికి నేను therefore am I come baptizing with water. నేను ఎందుకు వచ్చానంటే ఆయన ఎవరో ఐడెంటిఫై చేయడానికి, ఆయన నాకు తెలియాలంటే నాకు ఒక మాట తండ్రి చెప్పి భూమి మీదకి పంపించాడు. నువ్వు ఒక పని చేయి, నువ్వు భూమి మీదకి ఆయన కంటే ముందు వెళ్ళిపో. ఆయన వచ్చాడని తెలియాలి జనాలందరికీ అనంటే, పాపాలు మోసుకొని పోయే వ్యక్తి వచ్చారని తెలియాలంటే నీవు ఒక ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయి. ఆ వర్క్ పేరు ఏంటంటే నీళ్ళల్లోకి బ్యాప్టిజం. ఇప్పుడు చెప్పండి, నీళ్ళల్లోకి బ్యాప్టిజము ఇశ్రాయేలీయులకి యేసు ప్రభువారు ఎవరో చెప్పడానికి ఇచ్చిన ఒక చిన్న క్లూ, అది అంతే. అందరితో అయిపోలే, మన గేమ్ స్టార్ట్ అయింది చూడండి. ఓకే, నా టెల్ మీ. ఇప్పుడు ఎలా దాన్ని ఇంక మళ్ళీ సర్కాస్టిక్ చెప్పాలంటే, అంటే ఇప్పుడు నువ్వెవరో ఈ లోకానికి తెలియాలి, నువ్వు అందరు ప్రజలందరి ముందు ఒప్పుకోవాలి, పెద్దలందరూ మొక్కుకోవాలి, అందరికీ తెలియాలి కదా నువ్వు బ్యాప్టిజం పొందినట్టు, కుటుంబాలు అందరికీ తెలియాలి కదా. కాబట్టి అందరు రండి, బ్యాప్టిజం తీస్తున్నాం, మా పిల్లలకి ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం. నేను వ్యతిరేకిని కాదు, నువ్వు ఎంత వ్యతిరేకించినా నేనేం అనలేను. నా బాధ ఏంటంటే నువ్వు చేస్తున్నవన్నీ కూడా, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె, మీరందరికీ ప్రత్యక్షపరుస్తున్న యేసు ప్రభువారిలాగా నేను ముంచుతున్నాను. మరి అదే నువ్వు చేసేది, నేనేం చేస్తాను మరి? దాన్నే సాదృశ్యం తీసుకుంది సార్. అంతేనంట. హృదయంలో నమ్మిన యేసుని సంఘ సమక్షములో అందరి ముందు ఒప్పుకోవాలి. లోపల నమ్మిన నాది బహిరంగంగా నీళ్ళలో మునిగి బయటికి వెళ్తే ప్రత్యక్షపరచాడు. ఇది యేసు ప్రభువారిని
ఆయన ఏమో పాపాలు మోసుకొని పోతే మా పిల్లలేమో మోసుకొని పోతున్నారు మనం చెప్పాలి, అంతే కదా. అది కాదులే సబ్జెక్ట్ కానీ అసలు స్టోరీ Verse 32 in Telugu. చదవండమ్మా. మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని, కానీ నీళ్ళలో బాప్తిజం ఇచ్చుచుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూచువో. మళ్ళీ చూద్దాం అదే లైన్, ఇప్పుడు చదవండి. నీళ్ళలో బాప్తిజం ఇచ్చుటకు, నీళ్ళలో బాప్టిజం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగివచ్చి, నీవు ఎవని మీద ఆత్మ దిగివచ్చుట నిలుచుట చూతువో, నీవు చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో, ఆయనే ఎవరు? జీసస్. ఆయనే పరిశుద్ధాత్మలోకి బాప్తిజం ఇచ్చువాడని నాతో చెప్పెను. నౌ టెల్ మీ, మన బర్త్ ప్లేస్ రివీల్ చేస్తున్నారు జాన్ ద బ్యాప్టిస్ట్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమన్నారంటే, నన్ను తండ్రి అని దేవుడు పంపాడు, ఎందుకు తెలుసా? నీళ్ళల్లో బ్యాప్టిజం ఇవ్వు నువ్వు, అప్పుడు సబ్మిట్ చేసుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు, అతని మీద పావురం వచ్చినప్పుడు నీవు గుర్తుపెట్టుకో, నీవు నీళ్ళల్లోకి ఎలాగైతే బ్యాప్టిజం ఇస్తున్నావో, గుర్తుపెట్టుకో, నీవు నీళ్ళలోకి బ్యాప్టిజం ఇచ్చినప్పుడు నీవు జీసస్ని ఐడెంటిఫై చేస్తావు. నీవు జీసస్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తావో గుర్తుపెట్టుకో, ఆయన ఆత్మలోకి అందరినీ బ్యాప్టిజం ఇస్తాడని మీరు ఐడెంటిఫై చేయండి. ఈజ్ దట్ ఓకే? అంతవరకు క్లియరా? మళ్ళీ వినండి. బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఎందుకు వచ్చారంటే యేసు ప్రభువారిని ఐడెంటిఫై చేయడానికి వచ్చారు. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంటే పరిశుద్ధాత్మలోకి మనల్ని బ్యాప్టిజం వేయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు ఒక మాట చెప్పండి, ఇందాక ఏమన్నారు? మనం అందరం బ్యాప్టిజం ఎందుకు తీసుకుంటాం? మనము అందరికీ తెలియడానికి బ్యాప్టిజం తీసుకుంటాం. నీళ్ళల్లోకి ప్రజలందరి ముందు సమక్షంలో, పెద్దల సమక్షంలో, పాస్టర్ సమక్షంలో తీసుకుంటాం. బట్ లీజన్ కేర్ఫుల్లీ, ప్లీజ్ ఫోకస్. బ్యాప్టిజం ఇచ్చి యోహాను ఎందుకు వచ్చారంటే యేసు ప్రభువారిని లోక పాపాలు మోసుకొని పోయే గొర్రె పిల్లని ఐడెంటిఫై చేయడానికి, గుర్తుపట్టడానికి బ్యాప్టిజం, నీళ్ళ బ్యాప్టిజం తీసుకొచ్చారు. అండ్ యేసు ప్రభువారిని ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో గుర్తుపెట్టుకో, ఆయన ఆత్మలోకి బ్యాప్టిజం ఇస్తారు. ఈజ్ దట్ ఓకే? నౌ లిసన్. జాన్ ద బ్యాప్టిస్ట్ ఏమో యేసు ప్రభువారిని ఐడెంటిఫై చేసి ఇతని మీద పరిశుద్ధాత్ముడు వచ్చి ఉంటాడు, ఆ పరిశుద్ధాత్మలోకి అనేకులని బ్యాప్టిజం ఇస్తాడు. అంటే ఇక్కడ ఒకప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ యేసు ప్రభువారిని ఐడెంటిఫై చేసేవారు, దేవుని కుమారుడు అని. ఇప్పుడు యేసు ప్రభువారు ఇక్కడ నిలబడి ఏమంటున్నారంటే, ఎంతమంది అయితే నన్ను నమ్ముతారో నేను వాళ్ళని ఐడెంటిఫై చేస్తున్న వాళ్ళు దేవుని కుమారులని. దట్స్ ద స్పిరిట్ బ్యాప్టిజం. సో నో లాంగర్ వాటర్ బ్యాప్టిజం అంటే వాటర్ నుండి పుట్టినవాడు కాదు, మనందరం ఆత్మ నుంచి పుట్టిన వాళ్ళం. మన బర్త్ ప్లేస్ ఏంటంటే స్పిరిచువల్ రెల్మ్. మనందరం కూడా సమాధిలో నుంచి తీయబడ్డ పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులం మనందరం. స్పిరిట్ ఫిల్డ్ పీపుల్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. మై సిస్టర్, మై బ్రదర్, అండర్స్టాండ్, దేవుడు మనకిచ్చిన లైఫ్ ఏదైతే ఉందో ఇట్స్ నో లాంగర్ విత్ గాడ్. అది దేవుడితో లేదు. ఎవరితో ఉంది ఆ లైఫ్? ఆ జీవం ఎవరితో ఉంది ఇప్పుడు చెప్పాలి? మనతో ఉంది, మనలో ఉంది. నా అండర్స్టాండ్. ఇప్పుడు స్పిరిట్ యొక్క కంటెంట్ కంప్లీట్గా మనలో డిపాజిట్ చేయబడ్డది. దాన్ని ఒకే ఒక విధంగా నువ్వు బయటికి తీసుకురావచ్చు. నాలెడ్జ్ యాక్సెస్ అనేది మనకి దొరకాలి. లెట్ us స్టాండ్ అప్. ఇమాజిన్, ఇక మీదట నీ మీద కర్స్ లేదు. ఓ మై గాడ్, మన మీద కర్స్కి యాక్సెస్ లేదు. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్. అంతే. ఏం తక్కువైంది మనకి చెప్పండి? నాలెడ్జ్. దానివల్ల ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. జస్ట్ నాలెడ్జ్ కొద్దువైంది.
we are baptized into the body of Jesus Christ. That's the mind of God. అంటే దేవుని మనసులోకి మనము ముంచబడ్డాం, దేవుని మనసులో నుండి బయటికి వచ్చాం. ఇప్పుడు నిన్ను దేవునిగా ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు దేవుడు నిన్ను ఐడెంటిఫై చేస్తున్నాడు. స్పిరిట్ ఒకప్పుడు యేసు ప్రభువారి మీద వస్తే జాన్ బాప్టిస్ట్ ఐడెంటిఫై చేశాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువారిని ఎవరైతే నమ్ముతున్నారో, అందులోకి ముంచబడుతున్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు రాగానే యేసు ప్రభువారు అంటున్నాడు, ఇదిగో నేను పాప క్షమాపణ ఇచ్చిన ఈ జనాంగం అని ఆయన ఐడెంటిఫై చేస్తున్నాడు. జాన్ ద బాప్టిస్ట్ ఐడెంటిఫైడ్ జీసస్ బికాస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యేసు ప్రభువారి మీద ఏమొస్తే ఆయన ఐడెంటిఫై చేశారు, గుర్తుపట్టారు, పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఒక క్రైస్తవుడి మీద పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వస్తుంది? యేసు ప్రభువారిలోకి బ్యాప్టిజం తీసుకుంటూ వస్తుంది. మరి యేసు ప్రభువారిలోకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వచ్చాడు? పరిశుద్ధాత్ముడు నీళ్ళల్లోకి మునిగినప్పుడు. సో ఎప్పుడైతే ఆయన నీళ్ళల్లోకి మునగగానే పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువారిలోకి బ్యాప్టిజం పొందావో, దెన్ ద రైట్ స్పిరిట్, హోలీ స్పిరిట్, అది బ్యాప్టిజం నీకు. సో విత్ బ్యాప్టిజం అంటే ఎనీ టైమ్ యూ కెన్ గో ఇన్, కమ్ అవుట్ into the mind of God, from the mind of God. You can operate from God. మన లొకేషన్ ఎక్కడ? మైండ్ ఆఫ్ గాడ్. మన లొకేషన్ ఎక్కడ? స్పిరిచువల్ రెల్మ్. ఏం కొదువైంది? జస్ట్ నాలెడ్జ్ కొదువైంది. ఏం కొదువైంది? జ్ఞానం లేదు మనకి దాని విషయమై. ఒక్క నిమిషం ప్రార్థన చేస్తాం. ప్రభువా, నాకు నిన్ను గూర్చిన పరిపూర్ణ జ్ఞానం కలుగునుగాక. ఐ నీడ్ విజ్డమ్, I need understanding heart. Open my eyes. నా కళ్ళని తెరిచి చూపించము. నా ఫెయిల్యూర్స్ కన్నిటి కూడా నా యొక్క ఐడెంటిటీ పోయింది. బట్ ఈరోజు నేను ఐడెంటిఫై చేయబడ్డాను. నేను స్పిరిట్ బ్యాప్టిజం తీసుకున్నాను. నేను దేవుని మైండ్లో ముంచబడి బయటకు వచ్చాను. ఈ బ్యాప్టిజం అనేది నేను పొందుకున్నది నీళ్ళల్లో కాదు, యేసులోకి. ఆయనతో పాటు సమాధి చేయబడ్డాను, ఆయనతో పాటు తిరిగి లేచాను. ఇప్పుడు ఆయనతోటే జీవిస్తున్నాను. నాలో ఆయన ఉన్నాడు, నాలో ఆయన ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాను. మేమిద్దరం కలిసి ఉన్నాం. ఆ పవర్ జనరేట్ అవును గాక, ఆ పవర్ జనరేట్ అవును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ ఐ డిక్రీ అండ్ డిక్లేర్ లైఫ్ షల్ ఎక్సెల్ ఇన్ యువర్ లైఫ్. స్పిరిట్ ఆఫ్ ఎక్సలరేషన్ begin to take place right now in the name of Jesus. The spirit speed accelerator is activated now. ఇక మీదట మీ ప్రయాణాలన్నీ దేవుడు సుఖంగా, శాంతంగా దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ట్రాన్సాక్షన్స్, మీ ప్లాన్స్, మీ ఐడియాస్, మీ ప్రాజెక్టులు, మీ బిజినెస్లు, మీ ఉద్యోగాలు, మీ పిల్లలు, మీ భార్య, ఎవ్రీథింగ్ బ్యాప్టైజ్డ్. ఆల్ థింగ్స్ దేవునిలోకి బ్యాప్టైజ్ అయ్యి బయటకు వచ్చాయి. సో ఇప్పుడు అది ఒక ఉదక స్నానంతో బయటకు వచ్చింది. ఇక నో ఫెయిల్యూర్ బ్రదర్. నువ్వు కాంప్రమైజ్ అయితే తప్పితే ఆ కాంప్రమైజ్ అన్న ఫెయిల్ అవ్వాలిగా, నువ్వు ఫెయిల్ అవ్వడానికి వీల్లేదు. ఐఎమ్ టెల్లింగ్, ట్రై టు కాంప్రమైజ్, ట్రై టు థింక్ అబౌట్ ఫెయిల్యూర్. నో, ఐఎమ్ టెల్లింగ్, డిప్రెషన్లో ఉన్నప్పుడు కనీసం ఫెయిల్ అవుతానన్న ఆలోచించి చూడు. ఆ ఆలోచన ఫెయిల్ అవుతుంది, కానీ నీవు నీ ప్లాన్స్ ఫెయిల్ అవ్వడం జరగదు, జరగనివ్వం. అంతే. పనన్న మానుకొని ప్రవచించడం మొదలు పెడితే కానీ దీన్ని మాత్రం సాధించేంతవరకు యూ విల్ సీ యువర్ సెల్ఫ్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ బిట్వీన్ మిలియనియర్స్, బిలియనియర్స్, గుడ్ కంపెనీ, గుడ్ పీపుల్, ట్రూ పీపుల్, రైట్ పీపుల్, యాక్సెస్ ఎవ్రీథింగ్. యూ విల్ ఫైండ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ షిఫ్టెడ్. ఒకసారి బ్యాప్టిజం తీసుకొని యేసుప్రభువులోకి వచ్చిన తర్వాత, ఆ రివల్యూషన్ అందిన తర్వాత, ఒకసారి జోసెఫ్ ప్రిన్స్ గారు ఒక మాట అన్నారు. ఒక 7 years బ్యాక్ బ్రదర్ యొక్క ఫోన్లో చూస్తూ ఉంటే గుర్తొచ్చింది ఇప్పుడు సడన్గా. జోసెఫ్ ప్రిన్స్ గారు ఒక రెవల్యూషన్ చెబుతూ ఆ రోజు ఏదో పాడ్కాస్ట్ చూస్తూ ఉన్నా. ఆయన ఒక మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, ఏదన్నా ఒక రెవల్యూషన్ దేవుడు ఒక సేవకుడికి ఇచ్చినప్పుడు, ఆ సేవకుడి ద్వారా దేవుడు రెవల్యూషన్స్ ఎప్పుడైతే ఎవరికైతే పోస్తున్నారో,
రెవల్యూషన్ ఏదైతే దేవుని దగ్గర నుంచి వచ్చిందో ఆ ప్రత్యక్ష జ్ఞానము, ఆ జ్ఞానం సేవకుడికి ఇవ్వబడ్డ తర్వాత, మీ ఫోన్లో ఏమన్నా ఇట్లా చూస్తున్నావు ప్రేయర్ ట్రవల్లో వింటా ఉంటే ఆయన అన్నారు, పెద్ద మనిషి, మీరు ఏదైతే రెవల్యూషన్ పొందుకుంటున్నారో అది ఒకప్పుడు సేవకుడికి ఇచ్చాడు. సేవకుడికి ఇవ్వడానికి ఒక రీజన్ ఉంది. అతని యొక్క టెరిటరీస్, అతని యొక్క బ్లెస్సింగ్ దేవుడు ఇంక్రీజ్ అయిపోతున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఇచ్చాడు. సో సేమ్ రెవల్యూషన్ ఎప్పుడైతే మళ్ళీ ఆయన టైం చూసి చర్చికి ఇస్తాడో, ఏ బ్లెస్సింగ్ అయితే సేవకుడికి ఇవ్వాలని దేవుడు రెవల్యూషన్ ఇచ్చాడో అదే బ్లెస్సింగ్ ఆ రెవల్యూషన్ ద్వారా అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పారు. సో ది అమౌంట్ ఆఫ్ రెవల్యూషన్ ఎంత ఉందో, ఆ రెవల్యూషన్కి తగ్గ బ్లెస్సింగ్ ఎంత ఉందో ఈక్వల్గా షేర్ చేసుకున్నప్పుడు, ఎదుటి వ్యక్తికి ఎప్పుడైతే షేర్ చేస్తామో సేమ్ ఇంపార్టేషన్ దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చిన సేమ్ అనాయింటింగ్ బ్లెస్సింగ్ యాక్సెస్ ఆ వ్యక్తికి కూడా ఇస్తాడు, పొందుకున్న వారికి. ఐఎమ్ టెలింగ్, దట్స్ వై ఐఎమ్ టెలింగ్, నువ్వు ఫెయిల్ అవుదామన్నా ఫెయిల్ అవ్వవు, ఒకవేళ ఆలోచన అన్నా ఫెయిల్ అవుతాగా, ఇది ఫెయిల్ అవ్వదు. కారణం రెవల్యూషన్ నాలెడ్జ్ విల్ మేక్ యూ గో ఫోర్త్ ఇన్ టు ద డోర్స్. ఏదైతే డోర్స్ క్లోజ్ అయ్యి దాని త్రూ వెళ్ళిపోతుంది అది. దట్స్ ద రెవల్యూషన్ వీఆర్ pouring out upon the people. God bless you.